బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. విశ్వాస సోదరులారా, వరాల వసంతం రమజాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఉపవాస మూడవ యొక్క ఆశయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, లఅల్లహుం యర్షుదూన్, బహుశా వారు దీని ద్వారా సన్మార్గం పొందగలుగుతారేమో. రుష్ద్ అంటే నిలకడ, స్థిరత్వం అన్న యొక్క అర్థాలు వస్తాయి. మనిషికి సంబంధించిన యొక్క జీవితపు అన్ని రంగాల్లోనూ అన్ని అంగాల్లోనూ నిలకడ, స్థైర్యం అనేది విశ్వాస మార్గం మీద తప్పనిసరి అవసరమవుతాయి. అందులో ప్రథమంగా మనం నయనోపాసం గురించి మాట్లాడుకోవాలి. అంటే మన చూపుల్ని చలించకుండా, చెడు విషయాల వైపు మళ్లించకుండా కాపాడుకోవడం అన్నమాట. కనుక జునైద్ రహిమహుల్లాహ్ గారిని చూపుల్ని ఎలా కాపాడుకోవాలి అని ప్రశ్నించగా అందుకు ఆయన ఇచ్చిన సమాధానం, దేని వైపు అయితే నీ చూపు వెళుతుందో ఆ వస్తువు నీ చూపు దాని వైపు వెళ్ళకముందే అల్లాహ్ దృష్టిలో ఉంటుందన్న ధ్యాసే ఈ నయన నిగ్రహానికి నీకు అలవాటు చేస్తుంది అని సెలవిచ్చారు. అదేవిధంగా ఉపవాస స్థితిలో మన నాలుకను సైతం మనం అదుపులో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఆఫాతుల్ లిసాన్ అంటే నాలుక ఉపద్రవాలు అనేవి అనన్యం. అనేక గొడవలు, అనేక సమస్యలు ఏవైతే ఉంటాయో మనిషి ఈ నాలుకను అదుపులో ఉంచుకోని కారణంగానే ఇవి చోటు చేసుకోండి. కనుక ఉపవాసం మన నాలుకను సైతం కంట్రోల్లో ఉంచుతుంది. కనుక ఓ సహాబీ ప్రవచనాన్ని మనం తీసుకున్నట్టయితే ఉపవాసం ఉండడం అంటే ఆహార పానీయాలను వదలడం మాత్రమే కాదు, నోటిని అబద్ధాల నుండి, అసత్యాల నుండి, అనవసరపు మాటల నుండి, అలాగే మాటి మాటికి ఒట్టు వేయడం నుండి కాపాడుకోవడం అని సెలవిచ్చారు. ఉపవాసం మనలో నూరిపోసే ఈ నిగ్రహాన్ని అలవర్చుకొని అల్లాహ్ ప్రియతమ దాసులుగా మనం ఎదుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హాఫిజ్.